ఈరోజు సింగిల్ ప్యాన్ ఆలు పన్నీర్, షాహీ ఆలు పన్నీర్ అనొచ్చు. ఎందుకంటే దీని ప్యూరీ కానీ దీని మసాలా గ్రేవీ కానీ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కష్టం చేయడం. కానీ ఈరోజు నేను చేస్తున్నాను. సో అంటే మోస్ట్లీ ఎక్కువ గిన్నెలు కాకుండా ఒక ప్యాన్లో చేద్దామని ట్రై చేస్తున్నాను, కన్ఫర్మ్ కాదు, చూద్దాం. అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని సన్నగా సిమ్లో పెట్టుకుని కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వేసుకుని పన్నీర్ని వేయించుకోవాలి. ఫస్ట్ నా దగ్గర నెయ్యి ఉంది, 2 చెంచాలు చక్కగా వేసుకుని, పెద్ద ఏకర్లేదు, ఊరికే అవి వేగడానికి. పన్నీర్ 100 గ్రాముల పన్నీర్ అనుకోవచ్చు. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను. 2 చెంచాలు వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది. ఇప్పుడు పన్నీర్ని ఈ మాత్రం సైజుగా కట్ చేసి చిన్న చిన్న డైస్లా కట్ చేసి ఒకసారి సన్నగా నీళ్ళలో వాటర్లో కడుక్కొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే తయారు చేసి చాలా రోజులు అవుతుంది కదా, ప్యాకింగ్ చేసి కొద్దిగా జిగురుగా ఉంటాయి. ఎందుకైనా మంచిది. కొద్దిగా అంటే బూజు పట్టేసి తినకుండా ఏమి ఉండవు, కానీ అయినా ఒక రకమైన ఎందుకైనా మంచిదని కడిగేసుకోవడం మంచిదన్నమాట. వాళ్ళు ఏ చేతులతో పెడతారో ఏంటని తెలియదు కదా, అందుకు. ఇప్పుడు ఒక్కొక్కటి ఆ ప్యాన్లో పేర్చుకోవాలి. ఇలా పేర్చుకున్నాక సన్నగా వేయించుకోవాలి. వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎర్రగా ఏం వేగక్కర్లేదు, జస్ట్ 4 వైపులా కొద్దిగా సెగ తగిలి కరిగిపోకుండా, అంటే వాటర్లో వేసినప్పుడు కరిగిపోకుండా ఉంటే చాలు. ఇలాగా కాస్త పసుపు వేసి సన్నగా వేయించుకోవాలి. ఏమి ఎర్రగా వేగక్కర్లేదు, జస్ట్ ఓకే. ఇప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లోకి. అంటే ఇలా ముట్టుకోగానే గరిటె తగలంగానే విరిగిపోకుండా అన్నమాట వేయించడం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, 2 జీడిపప్పులు వేసి వేయించాలి. 5-6 జీడిపప్పు, ఒక 2 ఉల్లిపాయలు. నేను 4 ఉల్లిపాయలు తరిగాను. 4 ఉల్లిపాయలేమో ఈ గ్రేవీ కోసం వేస్తాను, 2 ఉల్లిపాయలేమో కూర కోసం వాడతాను అనమాట. అందుకని ముందే తరిగి పెట్టేసుకున్నాను కాబట్టి ఇందులో హాఫ్ వేస్తానని అనుకోవచ్చు. 4 చిన్న సైజు ఉల్లిపాయలు, పెద్దవి కాదు. టమాటాలు మాత్రం 3 టమాటాలు, మీడియం సైజులో 3 టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం వేయించి అప్పుడు మిక్సీ పట్టాలి. ఇలాగా జీడిపప్పు, కొద్దిగా ఉల్లిపాయలు, పసుపు వేసి వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు సరిపోతుంది, అని వేయించక్కర్లేదు. ఇప్పుడు టమాటాలు వేసేయాలి. కొద్దిగా బ్రౌన్ అవ్వగానే వేసి, ఇది అంతే, ఎక్కువసేపు కాదు, 2-3 నిమిషాలు అంతే. ఇటు చూసేసరికి వేగిపోతాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా దీనికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని, చిటికెడు ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. చిటికెడు సరిపోతుంది, అంటే దీనికి ఉప్పు పట్టడానికి అంతే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఫ్రెష్ మిరియాల పొడి గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది, రుచిగా వస్తుంది. వేసేసి మూత పెట్టేయాలి, అప్పుడు తొందరగా మగ్గిపోతుంది టమాటా.
ఒక చెంచా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పౌడరు గ్రైండ్ చేసేయాలి, ఫ్రెష్ది ఇది. ఇట్లా తిప్పితే ఇందులో మర ఉంటుంది అన్నమాట, ఇలా వస్తుంది, కొద్దిగా పడుతుంది. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను అర చెంచా వేస్తున్నాను అంతే. చూసారా, జస్ట్ అర చెంచాడు రుచి కోసం వేసి ఇప్పుడు కలిపేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేయాలి. ఇప్పుడు రెండో స్టవ్ మీద కూర ముక్కల్ని ఉడకబెట్టేసుకోవాలి. ముక్కల్ని ఉడకబెట్టేసుకోవాలి అంటే ఎంత ఉడకబెట్టుకోవాలి, మొత్తం ఉడకబెట్టుకోకూడదు. జస్ట్ 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టి వార్చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఆయిల్ కనిపిస్తుంది కదా, ఓ డ్రాప్ ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడకబెట్టుకుని వార్చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అంటే అలా, సిమ్ కాదనమాట, అది సిమ్. చూసారా, ఇది సిమ్, ఇంతకంటే తిరగదు ఇది. చూసారా, ఇది మీడియం, ఇంకా ఇంత తిరుగుతుంది. మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకుని వార్చేసుకోవాలి. ఇది ఇలా వేయించిన తర్వాత వేగిపోయింది, ఇంకా చల్లబడలేదు. చల్లబడిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఈ మిక్సీ పట్టడం వరకే పెద్ద పని. ఇది ఒకసారి మిక్సీ పట్టేసామంటే ఈ ముక్కలు వార్చేసి ఈ గ్రేవీలో దీన్ని వేయించేస్తే ఈ రెండు కలిపేసి కాసేపు గట్టిగా 5 నిమిషాలు ఉడికిస్తే అయిపోయింది. చివరిలో ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవడమే అంతే. షాహీ పన్నీర్ అంటే పెద్ద కష్టం కాదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారు. చపాతీల్లోకి, పరాటాల్లోకి, మీకు తెలియనిది కొంతమంది అయితే అన్నంలోకి కూడా తింటారు. సరే, ఈరోజైతే ఇప్పుడు ఇది చల్లబెట్టి మిక్సీ పట్టాలి. ముక్కలు ఉడికాయి, బఠానీ కూడా సగం వరకు ఉడికింది. చూద్దాం. ఓకే, క్యారెట్, బీన్స్, బఠానీ, కాలీఫ్లవరు, ఆలు ముక్కలు. ఓకే, ఇప్పుడు వీటిని వడగట్టేద్దాం. బరువు ఉంది, మొత్తానికి మూసుకొచ్చాను. చూసారా, పూరా ఉడికిపోలేదు, కొంతే ఉడికినాయి. అవి చూడండి, ఆలు కూడా. ఇలాగా బాగా నీరు వడగట్టేసిన తర్వాత మళ్ళీ ఈ ముక్కలు ఇందులో వేసేసుకుందాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఈలోపు ఈ నీళ్ళు పడేక్కర్లేదు, దీంతో సూప్ చేసుకోవచ్చు, లేదా కూర ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు కలపాలి కదా, అప్పుడు కూడా పోసుకోవచ్చు. ఇందులో ఉప్పు, నూనె, నీళ్ళు ఉన్నాయి కదా, ఈజీగా ఇదవుతుంది. కొత్త నీళ్ళు పోసామనుకోండి రుచి తేడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇదైతే రుచి తేడా రాదు, కాబట్టి ఈ నీళ్లు ఉంచుకోవడం మంచిది, అంటే కూర పూర్తయ్యే వరకు. నేను పడేయలేదు, మరి మీ ఇష్టం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి తిప్పితే మిక్సీ గ్రైండ్ అయిపోతుంది. ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పులు పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తా. ఇలాగా పేస్ట్ తయారైంది, చూసారా, మెత్తగా పేస్ట్ తయారైంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాము. పాన్ పెట్టుకుని కొద్దిగా ఆవాల నూనె పోసుకొని, ఆవాల నూనె బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది, సో అందుకని నేను ఇదే వాడుతున్నాను. ఆవాల నూనె కొంచెం పోసుకుని
ఎక్కువ కల 2-3 చెంచాలు 3 చెంచాలు పడింది, పర్లేదు, బాగానే ఉంటుంది, టెన్షన్ ఏం పడక్కర్లేదు. కొంచెం ఆయిల్ ఎక్కువైతే కొంచెం వేడి చేస్తుంది, చలికాలం పర్లేదు కదా, అందుకని. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని సిమ్లో పెట్టేసుకుని యథావిధిగా నేను అన్ని కూరలు సిమ్లోనే చేస్తాను. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి నూనె వేసిన తర్వాత ఆవ నూనె వేసిన తర్వాత కొద్దిగా పోపుకి ఆవాలు, మసాలా సామాన్, షాజీరా కావాలంటే చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. షాజీరా కొంత, జీరా కొంత, ధనియాల చెక్క, పెద్ద యాలక్కాయ, కొద్దిగా బిర్యానీ పువ్వులాగా యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు, కొద్దిగా దీన్ని ఏమంటారు పువ్వు, దీని పేరు గుర్తు రావట్లేదు, సారీ, మీరే సరిగ్గా చూసుకోండి, కరెక్ట్గా చూపిస్తా. మరాఠీ ముగ్గ ఐ థింక్. ఇవన్నీ అంటే ఇంకా ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకుని నూనె వేడెక్కగానే వేసేసుకోవడమే ఆవాలతో సహా. ఇప్పుడు ఇవి వేగుతాయి కదా, వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. పోపు సామాగ్రి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్. కొద్దిగానే మిగిలిన ఇందులో ఉన్నాయి కదా, ఏదో నామకే వస్తాయి, వేసి బాగా కలపాలి. దీనికేమో ఉప్పు వేయక్కర్లేదు. ఇవి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ వేసి మళ్ళీ వేపాలి. ఉల్లిపాయ వేగిపోయింది, చూస్తూ ఉండగానే ఇంక ఈ పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసేటప్పుడు నేను ఫోన్ వదలాలి కాబట్టి వేసిన తర్వాత చూపిస్తాను. వేసిన తర్వాత ఇలా బాగా వేపాలి 2-3 నిమిషాలు. ఏంటి స్మెల్ వస్తుందా? మంచిది, అరోమా. ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా మిక్సీలో మిగిలిపోయిన నీళ్ళు కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ నీళ్ళు అట్టే పెట్టుకున్నాం కదా కొన్ని, ఇంకా ఈ కూరలో వేరే ఉప్పు ఎక్కర్లేదు నాకు తెలిసినంత వరకు. కొద్దిగా నీళ్ళు పోసుకుని, ఎక్కువ మిగిలి సరే. ఇప్పుడు ఈ కూరని బాగా కలిపేసి ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నీళ్ళు పోసుకుని మూత పెట్టేసుకోవాలి. కారం కూడా వేసేసుకుంటే బెస్ట్ ఈ టైంలోనే. 2 పెద్ద చెంచాలు కాశ్మీరీ కారం అయితే రుచిగా ఉంటుంది. 2 చెంచాలు కారం వేసేసాను. ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి. ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా జారు ఫీలింగ్ వచ్చే వరకు నీళ్ళు పోసుకోవచ్చు. గ్రేవీ అవ్వాలంటే చిక్కగా అవ్వాలి కదా మరి, అందుకని బాగా కలిపేసి మూత పెట్టేసి కాస్త దగ్గరకి అయ్యే వరకు, కొంచెం గ్రేవీగా దగ్గరగా అయ్యాక చపాతీలో నంచుకు తిండి. ఇది అవ్వడానికి మినిమం 10-15 నిమిషాలు పడుతుంది. దీనికి మూత పెట్టేయాలి. స్టవ్ సిమ్లో కంటే కొంచెం అంటే మీడియంకి సిమ్కి కూడా మధ్యలో పెట్టుకోవడం బెస్ట్. మీడియం కూడా కాదు, సిమ్లోనే కొంచెం పై ఇలా పెట్టుకొని 15 నిమిషాలు వదిలేయాలి.
అప్పుడు చూద్దాం. ఇలా ఉడికి పట్టిన తర్వాత కాస్త గరం మసాలా, ఒక చెంచాడు వరకు వేస్తున్నాను, సరిపోతుంది. వేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఇంకా దగ్గరికి అవ్వలేదు, ఇంకా నీళ్ళు అలాగే ఉన్నాయి. 10 నిమిషాల నుంచి ఉడుకుతున్నా. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు ఒకసారి వాటర్ కంటెంట్ చూసుకుని దింపేసుకోవడం. చిక్కగా అయితే చాలు. చిక్కదనం అనేది మన ఇష్టం. ఇంత చిక్కగా ఉండాలి, అంత చిక్కగా ఉండాలని నేను లేదు. కొన్ని హోటళ్ళల్లో చిక్కగా చేస్తారు, కొన్ని హోటళ్ళల్లో పల్చగా చేస్తారు. మనకి ఎలా నచ్చితే అలా దింపేసుకోవడం. షాహీ పన్నీర్, దానిమ్మ గింజలు, చపాతీలు, నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి నేనే పెట్టాను. ఎంత బాగుందో ఈరోజు నా ప్లేటర్.